సో నాకంటూ ఒక మనిషి ఓదార్పుగా దొరికారు కదా, నేను చాట్ చేశానండి. నేను ప్రతిదీ చాట్ చేసిన ప్రతి ఒక్క విషయం కూడా మా అత్తగారు 2-3 రోజుల తర్వాత మా అత్తగారు నాకు ఫోన్ చేసి తిట్టింది. ఇంకేమైనా లైన్స్ క్రాస్ చేశాడమ్మా చాటింగ్ లో? ప్రతిరోజు నువ్వు తిన్నావా, ఏం చేస్తున్నావు, పిల్లలు ఎక్కడ ఏం చేస్తున్నారు, పిల్లలు ఉన్నారా, స్కూల్కి వెళ్ళారా, ఇలా పలకరింపుకి నేను లొంగిపోయాను సార్. నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోయాను సార్. నేను ఇలా చేయించకపోయింటే ఇంక ఇదే వారం రోజులు కంటిన్యూ, వారం 10 రోజులు కంటిన్యూ అయితే నువ్వు వాడితో పడుకునేవాడు. నువ్వు వాడితో పడుకోవడానికే రెడీ అయ్యావు. మీరు డాక్టర్ గారి దగ్గర మాట్లాడతారు, ఒకసారి మాట్లాడండి. మీరు ఏం మాట్లాడాలి? మీరు చేసింది ఒప్పుకొని చెప్పండి. నేను చేసింది ఒప్పుకోవడం ఏంటి? నువ్వు అసలు అక్కడ ఎందుకు వెళ్ళావు? నువ్వు మీరు చేసిన దానికి నేను వచ్చానండి. నన్ను నేను నిరూపించుకోవడానికి వచ్చాను ఇక్కడికి. ఏం నిరూపించుకుంటావు? ఇక్కడ మీ భార్య తప్పు చేసిందని బాధపడుతున్నారా, లేదంటే తప్పు చేసింది కాబట్టి సమాజానికి ఒక చెప్పుకోవటానికి ఒక కారణం కనిపించింది కాబట్టి ఆనందపడుతున్నారా? సార్ మా ఊరంతా తెలుసు, ఊరంతా చీ కొడుతున్నారు దాన్ని. అది ఫ్రెండ్ తోటి కమిట్మెంట్ చేస్తుంది సార్. అది స్టార్టింగ్ చేసి నాకు రెడ్ హ్యాండెడ్గా నాకు అన్ని ఎవిడెన్స్ ఉంటాడు. ఊరంతా చెయ్యి అనుకుంటే ఇంకా నాకు ఎందుకు సార్ అది? నేను రెడ్ హ్యాండెడ్ గా ఏం దొరికానరా నీకు? వాడితో పడుకోవడం చూసావా నువ్వు నన్ను కావాలని ఇరికించావు అక్కడ. నువ్వు చేస్తకూడదా? నువ్వు మగాడవు కాదరా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? సమర్పిస్తున్న వారు అవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ఉషా అని ఒక ఆవిడ మనకి ఈమెయిల్ చేశారండి. ప్రపంచంలో ఎవ్వరికి ఇలాంటి కష్టం రాకూడదు, నా శత్రువు కూడా రాకూడదని కోరుకుంటుంది ఆవిడ. అంత తీవ్రమైన బాధతో ఉన్నారు. మీతో మాట్లాడి తన సమస్యకి ఒక సొల్యూషన్ కావాలి, అసలు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో మన దాకా వచ్చారు. తప్పకుండా మరి ఇన్వైట్ చేసేస్తానండి లేట్ చేయకుండా. ఉషా గారు రండి. నా పేరు ఉషా అండి. నాకు పెళ్ళై 6 ఏళ్ళు అవుతుంది. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నా భర్త నన్ను వీధిలో, ఇరుగు పొరుగున, బంధువుల దగ్గర, చుట్టాల దగ్గర, ఆఖరికి షాపుల వాళ్ళ దగ్గర కూడా నన్ను చాలా అవమానం చేశాడండి. అంటే నా బ్రతుకు ఎలాగంటే కుక్కలు చింపిన విస్తలా చేసి, నేను అసలు పక్కా తిరిగిపోతున్నాయి. ఇది బయటకు వస్తే ఇంట్లో ఉంటే సంసారంలాగా ఉండే మనిషి ఇది ఇలాంటిదిరా అని అందరి దగ్గర క్రియేట్ చేసి నన్ను తల ఎత్తుకోలేకుండా చేసేసాడండి. ఇప్పుడు నా పిల్లల్ని తీసుకొని నన్ను వెళ్ళిపోమంటున్నాడు, 2 ఆడపిల్లల్ని తీసుకొని. అంతకు ముందు అయితేనేమో నా ఆస్తులు కూడా అమ్మేసి ఆ డబ్బు పట్టుకుని వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చేసుకున్నాడేమో నాకు తెలియదండి. కానీ ఇప్పుడు అడుగుతుంటే అప్పులు అయిపోయి నేను అప్పులు తీర్చుకున్నాను అంటున్నాడు. ఇదంతా ఒక ప్లాంట్గా చేసాడే తప్ప నన్ను వదిలించుకోవాలని, నా పిల్లలతో నన్ను నిర్దాక్షిణంగా ఇంటి నుంచి గంటేయాలని చేస్తున్నాడు సార్. బాధపడకండి. ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు. కాదమ్మా ఉష గారు, అసలు మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 ఏళ్ళు అవుతుందండి. 2 ఆడపిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. అతను ఏం చేస్తాడు? బిజినెస్ అండి. ఇంత ఘోరంగా ఒక వ్యక్తి ప్రవర్తించవలసినటువంటి అవసరం ఏముంది? అంటే మీరేమన్నా తెలిసి తెలియకుండా ఏమైనా తప్పు చేశారా, లేదంటే అతని వ్యక్తిత్వం ఇలాంటిదా, లేదంటే ఏమైనా అలవాట్లు ఉన్నాయా? మాకు పెళ్ళైన దగ్గర నుంచి ఇదేనండి. ఏ రోజు కూడా మేము సుఖంగా ఉన్నాము, హ్యాపీనెస్ లేదు, సంతోషంగా ఉన్నామని కూడా ఏ రోజు లేదండి. 6 ఏళ్లలో 1 గంట కూడా నాతో హ్యాపీగా ఉన్నాడు అనేది లేదు. నేను ఏదైనా మాట్లాడితే దానికి రివర్స్గా నన్ను తిట్టడం, చేసుకోవడానికి రావడం, ప్రతి చిన్న విషయం వాళ్ళ అమ్మగారికి వెళ్ళి చెప్తారు. ఆవిడ వెంటనే నాకు ఫోన్ చేసి తిట్టడం, నువ్వు ఇలాంటిది. ఇక్కడ ఉండదు, మేము వేరు కాపురం అండి, ఆమె ఊర్లో ఉంటారు. కానీ ప్రతి చిన్నది, రాత్రి భార్య భర్తల మధ్య జరిగిన విషయాలు కూడా ఎవరైనా తల్లికి చెప్పుకుంటారండి, ఆ విషయం కూడా చెప్తారు వెళ్ళి. నేను ఎందుకు చెప్పావు అని అడిగితే అది నా ఇష్టం, నా తల్లి, నన్ను కన్న తల్లి, నువ్వు మధ్యలో వచ్చావు, నీకేంటి హక్కు అడగడానికి? ఏంటి పెళ్లి చేసుకున్న భార్యకి హక్కు ఉండదా అండి? అంటే మాట్లాడొచ్చు, కానీ మీ ప్రైవేట్ ఇష్యూస్ అక్కడికి చెప్పవలసిన అవసరం లేదు. నా బాధ అదేనండి. నాది ఎందుకు మన
చెప్పాలి. తల్లితో మన ఇద్దరు భార్య భర్తను కలిసే విషయం కూడా ఎందుకు చెప్పుకోవాలి నువ్వు? అవును అవును. అంత విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ? అమ్మా, మీ అత్తగారు పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ లేదంటే మీ ఇద్దరి మధ్యన వేరే అంటే ఈ ఈగో కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయా? ఈగో ఉన్నదండి. ఆయన ఒక మాట అనేటప్పటికి నేను ఒక మాట అనడం, ఎప్పుడు అంటే కోపంగా నేను ఉంటాను, ఆయన ఉంటారండి. నేను ఒక మాట అనేటప్పటికి ఆయన 2 మాటలు అంటారు. ఆయన అన్నారు కదా నేను అనడం. ప్రతి దానికి కూడా అండి, నేను ఏదైనా ఒక మాట స్లోగా, నేను బిజీగా ఉన్నాను, ఈ పని చేయండి, కాస్త మన నీళ్ళు పట్టండి, లేదా పిల్లలకి యూనిఫామ్ వేయండి అని అంటే, నేను మగాడిని, నేను ఎందుకు చేయాలి? నువ్వు ఆడదానివి, నువ్వు చేయి, నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు, పెళ్ళానిగా వచ్చావని అంటే ఇవన్నీ చేయడానికే నువ్వు అంటే ఒక బానిసలాగా చూస్తాడండి. ప్రేమ అన్న పదానికి అర్థమే లేదండి. అసలు ఏ రోజు నన్ను ప్రేమతో పలకరింపలేదు. ఆడపిల్లల వరకు బాగానే చూసుకుంటాడమ్మా మీ ఇద్దరు ఆడపిల్లల్ని? ఆ పిల్లలు కూడా చూడడండి. ఇతనికి అలవాట్లు ఏమీ లేవు అంటే ఈ మధ్య ఒక 2 ఏళ్ల నుంచి అలవాటు అయిందండి తాగుడికి. తాగుడికి బాగా బానిస అయిపోయాడండి. మీరేం చేస్తారు? మీరు హౌస్ వైఫ్? నేను హౌస్ వైఫ్ ఏనండి. మీరు ఇంట్లోంచి ఏమైనా బయటకు వెళ్తూ ఉంటారా? లేదండి, నేను ఎక్కడికి వెళ్ళనండి. మీరు ఇంట్లోనే ఉంటారు. ఈ 2 ఏళ్ల నుంచి తాగుడు బానిస అయిపోయి ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం. ఆ పడిపోయిన విషయంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చి ఇంటికి డ్రాప్ చేయడం. డ్రాప్ చేసిన అలా ఒక తన ఫ్రెండ్ నన్ను చూసి ఏం అలాగున్నావు అని ఒక జాలిగా, ఒక దయగా, అందులో ఒక ప్రేమగా కనిపించి పలకరింపు చేస్తే, అంటే రోజు ఏడ్చే మనిషికి ఒక ప్రేమ పలకరింపు ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరు. ఓదార్పు. ఆ ఓదార్పులో నేను లేదన్నయ్య, నేను బాగానే ఉన్నాను, నాకేం లేదు, ఇలాగే ఆ ఓదార్పు వచ్చినప్పుడు కూడా ఏం లేదండి మా మధ్య బాగే ఉంది అని నేను సర్ది చెప్పుకునేదాన్ని. కానీ మనసుకు మాత్రం బాధ అనిపించేది. ఏ రోజైనా నా భర్త నాతో ప్రేమగా మాట్లాడతాడా, నా పిల్లల్ని చూసుకుంటాడన్న ఆశ. ఈ 6 yearsలో అంటే 6 years ఇది లాంగ్ జర్నీ అమ్మా, చిన్న జర్నీ కాదు. అంటే ఈరోజు సర్వసహజంగా భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి అంశాల్లో భార్యకి ఎక్కడన్నా, భర్తకు కానీ భార్యకి కానీ ఎక్కడన్నా ఒక చిన్న ముళ్ళు గుచ్చుకోగానే వెంటనే రియాక్ట్ అవటం అనేది ఒకటి. చెడు అనుభవాలే ముందు గుర్తొస్తాయి, మంచి అనుభవాలు అనేది గుర్తుకురా. మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి ప్రయాణంలో 2 ఆడపిల్లలు ఉన్నారు. అంటే వైవాహిక జీవితం, సంసార జీవితం బాగానే ఉంది అనేటటువంటి దానికి అది ఒక నిదర్శనం. మంచివి ఏమీ లేవా? మంచి గడియలు, క్షణాలు ఏమీ లేవా? లేదండి. తాగుడు వచ్చి అంత చెడగొట్టిందా? లేదండి, తాగుడు ముందు నుంచి ఆయన ఎలా ఉండేవారు, ఇప్పుడు 2 ఏళ్ల నుంచి తాగడం మొదలు పెట్టాడు, ఇంకా ఎక్కువైంది. మరి అందరికి మీ పేరెంట్స్ కి అది చెప్పారమ్మా ఇతను తాగుడు గురించి కానీ ఇలాంటివి ఏమన్నా? పేరెంట్స్ చెప్తే వాళ్ళు ఏం చేస్తారండి, భర్త కదా సర్దుకుపో. మా పేరెంట్స్ అంతా ఉన్నవాళ్ళు కాదండి. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని తినలేను, నా బిడ్డలను తీసుకుని వెళ్ళి. వాళ్ళు పెంచే శక్తి కూడా లేదు. తాగేటటువంటి వాడు సర్వసహజంగా ఏంటంటే ఆ తాగేటటువంటి మత్తులో అవనియండి, లేదంటే ఆ తాగి పెంచి పోషించే ఆ పిచ్చితనంలో సర్వసహజంగా వాడికి ఉండేటటువంటి క్యారెక్టర్, అనుమానం అనేటటువంటి సబ్జెక్ట్ ఏమన్నా ఉందా అక్కడ? అంటే యూజువల్గా ఆ యాంగిల్ ఉంటుంది, అది లేకపోతే మన అదృష్టం అని అనుకోవాలి. అంటే ఈ మధ్యన చెప్పాను కదండి, తన ఫ్రెండ్ ఒక అతను రోజు వచ్చి డ్రాప్ చేసేవాడు. అలా ఒకసారి నా దగ్గర నెంబర్ తీసుకొని, ఇలా రోజు పడిపోతున్నాడు కదమ్మా, ఒకవేళ ఏమైనా జరిగితే నీకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడానికైనా నా దగ్గర నెంబర్ ఉండాలని చాలా అంటే చాలా కూల్గా అడిగి, నమ్మకంగా అడిగి నా దగ్గర నుంచి నెంబర్ తీసుకొని కొద్ది రోజులకి చాట్ చేయడం మొదలుపెట్టాడు. హలో, నేను సోన్సో పలానా అని చెప్పి అంటే నేను సరే అని చెప్పేసి మాట్లాడానండి. తర్వాత తను ఏమన్నాడంటే, నీకు నేను ప్రేమగా చూసుకుంటాను. ఈ వ్యక్తి ఇందాక వచ్చి ఓదార్పుగా పలకరించే ఇద్దరు ఒకటేనండి. తన ఫ్రెండ్ తను ఎప్పుడు చాట్ చేయడం మొదలు పెట్టాక నేను కూడా, అంటే నాకు ఎన్నో రోజుల నుంచో ఒక బాధతో ఉన్న మనిషిని, ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి కదండి. సో నాకంటూ ఒక మనిషి ఓదార్పుగా దొరికారు కదా, నేను చాట్ చేశానండి. ఆ చాటింగ్ అంటే అందులో తప్పు కూడా కాదు, తప్పు చేసేస్తానేమో అన్న విధంగా కూడా నేను చాట్ చేశానండి. భయంతోనే ఉండేవారు, భయం ఉండేది, తప్పు చేస్తానేమో అంటే ఒక పలకరింపు దొరికితే ఎలాగ ఉంటుంది సార్, అలా నేను చాట్ చేశానండి. నేను ప్రతిదీ చాట్ చేసిన ప్రతి ఒక్క విషయం కూడా మా అత్తగారు 2-3 రోజుల తర్వాత మా అత్తగారు నాకు ఫోన్ చేసి తిట్టింది. ఆవిడకి ఎలా తెలిసిందమ్మా? అదే నాకు తెలియట్లేదండి ఎలా తెలిసిందో. అతనితో చాటింగ్ మీ అత్తగారికా? మా అత్తగారికి తెలిసిందండి. ఇంకెలా ఎక్కడి నుంచి వెళ్తే వయా మీడియం మీ భర్తేగా? అంతే కదా.
నేను అది నాకు ఆలోచన రాలేదండి నా భర్త ఇలా అతనికి ఎలా చేస్తాడని. తెలిసిందండి మీ హస్బెండ్ కి? అతను ఏమైనా మీ ఫోన్ చెక్ చేసేవాడా? అదే నాకు అర్థం కాలేదండి. మా అత్తగారికి మా ఇద్దరి మధ్య జరిగిన విషయాలని ఎలా తెలిసిందని నా మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఏం చేయాలో అర్థం కాలేదు, నాకు సమాధానం లేదు చెప్పడానికి. అదే కదా. అలా అని నేను వెంటనే ఫోన్ చేస్తే నా నెంబర్ బ్లాక్ చేశాడు ఆయన. ఎవరు? అతను నా భర్త వాళ్ళ ఫ్రెండ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా బ్రతికెట్టి వెళ్తుందో కూడా నాకు తెలియడం లేదు. ఇదేంటి మన ఇద్దరు సంభాషణ అనేటటువంటి మా అత్తగారి వరకు వెళ్ళింది ఏంటి అనేది అడగటం గురించి అతనికి ఫోన్ చేశాడు, బ్లాక్ చేశాడు. బ్లాక్ చేశాడు. చాలా విచిత్రంగా ఉందమ్మా. ఇదంతా నా భర్తకు మళ్ళీ రెండో రోజు నాకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి విపరీతంగా కొట్టి నా పిల్లలు ఎదురుగా నన్ను నానా మాటలాడి ప్రతి ఒక్కరికి, చుట్టాలు బంధువులు వీధిలోని ఎవరని అడిగిన వాళ్ళకి కూడా ఈ మెసేజ్లన్నీ చూపించి ఇది పక్కా తిరుగుబోతు. నా పెళ్ళం ఇలాంటిది, అందుకే దాన్ని వదిలేద్దాం అంటుంటే మీరు అందరూ వద్దన్నారు. ఇప్పుడు చూడండి దాని బ్రతుకు ఎలాగుందో ఇది అని మొత్తం మా చాటింగ్ అంతా చూపించి నన్ను నరక యాతన చేస్తున్నాడండి. చాటింగ్ లో ఏముంది? ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది ఏంటంటే అది ఓదార్పుతో కూడిన చాటింగ్. ఆయన ఏమన్నాడంటే నేను సంతోషంగా చూసుకుంటాను, నిన్ను ప్రేమగా ఉంటాను, నేను భర్త లేనప్పుడు నేను వస్తుంటాను. తను ఎప్పుడు మా ఇంటికి వచ్చినా సరే ప్రతిసారి అడిగేవాడు, ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, వీడి వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉందా, సంతోషం లేదా, ఎందుకని ప్రతిసారి అడిగేవారండి. నేను ఏమీ లేదమ్మా, నేను ఎప్పుడు నీ ముఖంలో సంతోషం చూడాలనుకుంటున్నాను, అది ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు, కానీ నీ ముఖంలో సంతోషం చూస్తాను, అది నా వల్లే రావచ్చేమో అని కూడా అనేవాడండి. ఆ సంతోషం అనే పదం వినటానికి మీరు పరితపించారు కదా ఇన్ని సంవత్సరాలు బట్టి. అందుకని నేను ఇంకా తను చాట్ చేసిన తర్వాత కూడా నేను అదే విధంగా నేను మాట్లాడాను తప్ప ఇంకేమైనా లైన్స్ క్రాస్ చేశాడమ్మా చాటింగ్ లో? 1-2 రోజులు బాగానే మాట్లాడిన తర్వాత థర్డ్ డే నుంచి కొద్ది క్రాస్ లిమిట్ అయినట్లు మాట్లాడాడండి. ఒక వ్యక్తి ఏ ఉద్దేశంతో వస్తున్నాడు అనేటటువంటిది అప్పటికే మీరు పసిగట్టారు. ఒకటి ఓదార్పు ఖచ్చితంగా, రెండోది మీ మొహంలో సంతోషం, మూడోది సంతృప్తి పెడతాను, వస్తాను, ఇంటికి వస్తాను అంటే ఈ మూడో ఆస్పెక్ట్ రాకూడదు. ఈ మూడో ఆస్పెక్ట్ వచ్చింది అంటే కనుక మీరు వాసన పసిగట్టేయాలి ఈ లోపలే. అప్పుడు మీ కాన్వర్జేషన్ కట్ చేశారా, కంటిన్యూ అయిందా? 2 ఏళ్ల నుంచి అమ్మా భర్త ప్రేమ దొరక్క, శారీరక సుఖం లేక, ఎప్పుడు చూడు గొడవలతో ఉన్న మనిషికి ఒక ఓదార్పు దొరికితే ఎలా ఉంటుంది చెప్పండి? ఉంటుంది. అది నా పాయింట్, నాకు అర్థమైందమ్మా. అలా తను 2 సంవత్సరాలు భర్త తోడుగానే నేను తిన్నానా లేదా, అసలు పిల్లలతో బ్రతుకుందా సచ్చిందా కూడా పట్టించుకొని మనిషికి ఒక 3వ వ్యక్తి వచ్చి ప్రతిరోజు నువ్వు తిన్నావా, ఏం చేస్తున్నావు, పిల్లలు ఎక్కడ ఏం చేస్తున్నారు, పిల్లలు ఉన్నారా, స్కూల్కి వెళ్ళారా, ఇలా పలకరింపకి నేను లొంగిపోయాను సార్. నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోయాను సార్. కారణం అనేది మాకు కూలంకుషంగా మా అందరికీ బాగా అర్థమైంది. ఓకే, కూలంకుషంగా ఆ కారణం ఏంటంటే ఆ ఒడిదొడుకులు, ఆ వేదన, ఆ హింస, నరక యాతన అనుభవించలేక ఈరోజు సేద తీరటం గురించి, ఒక ఓదార్పు గురించి వెయిట్ చేసినటువంటి మీకు అటువైపు నుంచి వచ్చినటువంటి యాంగిల్కి ఏ స్థాయి వరకు అట్రాక్ట్ అయ్యారు అనేది ఇక్కడ మాట్లాడుకోవాలి. సమాజం అది ఏకీభవిస్తుందా, సమాజం అది హర్షిస్తుందా, అటువంటి పరిస్థితిని ఖండిస్తుందా అనేది ఇప్పుడు పరిణామం. కారణం వదిలేసండి, ఇంకా మా భర్త ఇలాగా ఓకే, దట్ ఈస్ అండర్స్టూడ్. దానికి మా పూర్తి సానుభూతి అనేది ఉంది. ఒకప్పుడు అదే యాంగిల్లో మీరు వచ్చుంటే కనుక ఈరోజు మీ భర్తతో ఇంకో విధంగా మాట్లాడుండేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటంటే కారణం అనే బౌండరీ దాటి పరిణామం అనేటటువంటి సిచ్యువేషన్లోకి వచ్చేటప్పటికి ఈ పరిణామం ఏంట్రా బాబు, ఇది నలుగురు మనుషుల్ని కూర్చోబెట్టి ఏ విధంగా చెప్పాలి అనేది నేను అప్పుడే తర్జనకు లోనవుతున్నాను. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటేనమ్మా, మీ అత్తగారి వరకు ఎలా వెళ్ళింది? నా భర్త ఇప్పుడు ఫోన్ చేసి ఇంటికి వచ్చి ఇది నేనే చేయించాను, నా ఫ్రెండ్తో ఈ మెసేజెస్ నేనే చేయించాను. మనమేమో వచ్చి మీ అత్తగారికి ఎవరు చెప్పారన్న ప్రశ్న గురించి సమాధానం ఎత్తుక్కుంటే ఇంకో బ్రేకింగ్ న్యూస్ దొరికిందిగా అప్పుడు. తను చెప్పింది నేను చేయించాను అంటే, నేను ఇలా చేయించకపోయింటే ఇంక ఇదే వారం 10 రోజులు కంటిన్యూ అయితే నువ్వు వాడితో పడుకునేవాడు, నువ్వు వాడితో పడుకోవడానికే రెడీ అయ్యావు.
ఇది నేను చేయించానే నీకోసం, నిన్ను వదిలించుకోవాలని నేను చేయించాను. ఇది నా దగ్గర సాక్ష్యం. వదిలించుకోవటానికా లేదంటే మీ క్యారెక్టర్ టెస్టింగ్? నా క్యారెక్టర్ కాదండి, నన్ను వదిలించుకోవడానికి, పిల్లలతో పాటు నిర్దాక్షిణంగా నన్ను ఇంట్లోంచి పంపించడానికి. ఒకప్పుడు ఆ మెసేజ్లకి మీరు టెంప్ట్ అవ్వకపోతే ఏం చేసి ఉండేవాడు? అప్పుడు ఎలా వదిలించుకునేవాడు? అది అర్థం కావడం లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆవిడ దొరికింది కాబట్టి అవునే నేనే చేయించాను, నా ఫ్రెండ్ చేయించాను అన్నాడు. ఒకప్పుడు ఇవి టెంప్ట్ అవ్వలేదు అనుకోండి, అదే అసలు ఈ సీక్రెట్ ఎప్పటికీ బయటకు రాదు. నేను చేయించాను అనే సీక్రెట్ ఎప్పటికీ రాదు. మై గాడ్. అప్పుడు ఇంకో రాయి ఇసురుతాడు. పరీక్ష ఫెయిల్ అయినప్పుడు అప్పుడు రంగప్రవేశం చేస్తాడనమాట. చూసుకోండి అందరికి, చూడండి నా భార్య యొక్క క్యారెక్టర్ ఇలాంటి భార్యతోనే కంటిన్యూ చేయాలా, నేను తాగుబోతాడు తిరిగిపోతాడు ఇవన్నీ పాసిఫై అయిపోయి ఒక క్యారెక్టర్లెస్ ఆడపిల్లని వదిలేయటం గురించి నువ్వెందుకయ్యా కాపురం చేస్తున్నావు, విడిచి వెళ్ళిపో అని సమాజం సపోర్ట్ ఉంటుంది కదా, దాని గురించి అనమాట. అంతేనమ్మా, ఆ విధంగానే నేను అంతేనండి. సో ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడ మా దగ్గరికి, ఎందుకు వచ్చారు అంటే రావడానికి కారణాలు 100 ఉన్నాయి. నా క్యారెక్టర్ ని చాలా అంటే చాలా హీనంగా చేశాడండి. ఇది బజార్ది, ఇది పడుకుంటాది, ప్రతి ఒక్కరి దగ్గర పడుకుంటుంది అన్న ముద్ర వేసేసాడండి. అది భరించలేకపోతున్నాను. ఇన్ని సంవత్సరాలు మా కాపురంలో తను కొట్టినా తిట్టినా పడున్న దాన్ని ఈ రోజు నన్ను ఇంటి నుంచి గెంటడానికి ఎంత నింద వేసి నన్ను వీధుల పాలు చేశాడు. అతని దగ్గర మీరు ప్రూవ్ చేసుకుని ఏం చేస్తారండి? కనీసం సమాజంలో బ్రతకడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది కదండి. ఈ నిందలు పెట్టుకొని పిల్లల్ని పట్టుకొని బ్రతకలేనండి. చనిపోవాలనుకుంటే బిడ్డలు ఉన్నారు, వాళ్ళు నా కడుపులు పుట్టినందువల్ల వాళ్ళకి చంపాలన్న ఇది ఉండదు కదండి. ఆడపిల్లల గురించి ఆలోచించాలండి, వాళ్ళ గురించి ఆలోచించి నేను ఇంత దూరం మీ దగ్గరికి వచ్చాను, మీరు న్యాయం చేస్తారండి. ఐఎమ్ నాట్ కమింగ్ టు ఎనీ కంక్లూజన్. అతనితో మాట్లాడదాం అంటే ఒకసారి మాట్లాడదాం, కానీ 3 ఆస్పెక్ట్స్. ఒకటి, అతని చేయించాడా ఒప్పుకుంటాడా లేదా అనేది ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఇటువంటి వ్యక్తితో కలిసి ప్రయాణం చేస్తారా లేదా అనేటటువంటిది మీ ఉద్దేశం ఏంటంటే ఉందా లేదా అనేది ఒకటి. సరే అండి, ఆడపిల్లల గురించి నేను ప్రయాణం చేయాలి అని అనుకుంటున్నాను, ఇది తప్ప నాకు ఇంకో దారి లేదు, నా మొగుడిని మార్చి ఇవ్వండి అని అందరు ఆడవాళ్ళగా మీరు అడిగేదానికి అతని సమాధానం ఏంటి అనేది మూడోది చూడాలి. అంటే మారొస్తాను అని అంటాడా? ఇంత నిందేసినోడు నేను మారొస్తాను, పువ్వుల్లో పెట్టుకున్న నా భార్యను చూసుకుంటాను, అన్నిట్లకంటే ఈ మూడిట్లకంటే మూడోది ఇది వెరీ డిఫికల్ట్. ఏం విషయం గారు మీకు ఇంకా అలాంటి ఆలోచన ఉందా? తన గనక వస్తే కంటిన్యూ చేద్దామనే ఇదంతా తీసి పక్కన పెట్టేసి, చేసిన అవమానాలు చూపెట్టిన మెసేజ్లు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి, అయితే ఇప్పుడు ఒకటి అడగచ్చు. అంటే నేను అవన్నీ అజంప్షన్స్కి వస్తున్నానని మీరు తప్పుగా అనుకోకండి. సరే అండి, నా భార్యతో నేను కంటిన్యూ అవుతాను, తప్పు ఒప్పుకోమనండి బహిరంగంగా అందరు ఎదుర్కొంటా, తనే తెలిసి ఉండగా మెసేజ్లు పెట్టి సారీ చెప్పండి, అపాలజీ చెప్పమనండి అని అంటది. అక్కడ నేను చేయని తప్పుకి ఎలా ఒప్పుకుంటాను? థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పు. హలో, ఇక్కడ నేను సుమన్ టీవీకి వచ్చానండి. కూర్చోండి అమ్మా. డాక్టర్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాను మాట్లాడడానికి. మీరు ఒకసారి మాట్లాడండి ఆయనతోటి. ఏం మాట్లాడాలి? మీరు చేసింది ఒప్పుకొని చెప్పండి. నేను చేసింది ఒప్పుకోవడం ఏంటి? నువ్వు అసలు అక్కడ ఎందుకు వెళ్ళావు? నువ్వు మీరు చేసిన దానికి నేను వచ్చానండి. నన్ను నేను నిరూపించుకోవడానికి వచ్చాను ఇక్కడికి. ఏం నిరూపించుకుంటావు? మీరు డాక్టర్ గారి దగ్గర మాట్లాడతారు, ఒకసారి మాట్లాడండి మీరు. ఏం పేరమ్మా? సార్ పేరు కిరణ్ అండి. కిరణ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. మీరు ఈ మాత్రం పర్మిషన్ కూడా మాకు ఇస్తారని మేము అనుకోలేదు సార్. చెప్పండి కిరణ్ గారు. దాని గురించి మీకు తెలియదు సార్. మళ్ళీ మీ దగ్గరకు వచ్చింది సార్. అది మీ దగ్గరకు వచ్చింది సార్. మళ్ళీ నేను ఎక్కడ గొడవ చేయటానికి దానికి పొగరు ఎక్కువండి. దానికి పొగరు ఎక్కువ, మాటలు ఎంతది చాలా పొగరు ఎక్కువ, సంసార బాధ్యతలు సరిగ్గా లేవు. దానికి స్టార్టింగ్ చేతితో కూర్చుంటది. మీకు తెలియదండి. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఏదో నిజాయితీగా ఏదో చెప్తుంది, మాట్లాడుతుంది. అది ఏంటండి అంత కిరణ్ గారు అంత నిజాయితీ కానటువంటి పని ఏం చేసిందండి ఆవిడ? ఏం చేసిందా? దాని చాటింగ్ ఒకసారి చూడండి. చాటింగ్ చూడండి. ఆవిడ దగ్గర చాటింగ్ లో కొంతవరకు డిలీట్ అయ్యి ఉంటదేమో కానీ తర్వాత మీరే నా నంబర్ కి మీరు ఆ చాటింగ్ ఫార్వర్డ్ చేద్దరు. కానీ ఆ చాటింగ్ ఏంటి అనేది మీ నోటితో మీరే చెప్పండి. ఏంటి, ఏముంది, ఎవరితో క్లియర్ గా చెప్తున్నారు కదా తన గురించి. సార్ మా ఊరంతా తెలుసు, ఊరంతా చీ కొడుతున్నారు దాన్ని. నా ఫ్రెండ్ అది ఫ్రెండ్ తోటి కమిట్మెంట్ చేస్తుంది సార్. అది చాటింగ్ చేసి ఏంటో కమిట్మెంట్ పర్సనల్ గా కలుద్దామని చేస్తుంది సార్. అది
ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఊరంతా మాట్లాడుకుంటుంది అంటున్నారు కదా, ఎవరండి ఊరికి చెప్పింది? ఈ ఊరంతా చెప్పింది ఎవరండి? ఊరికి తనే చెప్పాడండి. ఎవిడెన్స్ తీసుకుని నేనే చెప్పానండి. ఎందుకండి? అందరికి తెలుసు ఎందుకండి? కొట్టారు సార్ దాన్ని, అందరూ చీ కొడితే తిరిగి మీ దగ్గరికి వచ్చింది అది. ఇప్పుడు అలా కాదు, ఇది మీ ఇంటి గుట్టు కాదండి, ఈ గుట్టుని ఇంకో విధంగా తేల్చుకునే దానికి అవకాశం లేదా? చూస్తున్నాడండి. సాధించదు సార్. మా అమ్మ అంటే పడదు సార్ దానికి. మా అమ్మకి నాకు మధ్య పెద్ద గోడ కట్టాలని చూస్తుంది సార్. అది ఇంట్లో పనులు సరిగ్గా చేయదు సార్. నన్ను చేయమంటారు సార్. నేను ఏమైనా ఆడింగోండి? ఏ అత్తగారి కోళ్ళకి ఎంతమంది మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు డిఫరెన్సెస్ ఉండేటటువంటిది. అన్యోన్యంగా ఉండే అత్త కోడళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ తల్లి కూతురులాగా వాళ్ళే ఉంటారు. అవన్నీ పక్కన పెట్టండి, దానికి ఈ లెక్కకి సంబంధం ఏంటి? ప్రతి విషయం మా అమ్మతో చెప్పుకోవాలో వద్దా సార్ నేను? కాదు కిరణ్ గారు, మీ తల్లిగారితో మాట్లాడేటటువంటి కొడుకుగా మీ హక్కు ఉంది. అవసరమైతే మీ తల్లిగారిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకునేటటువంటి రైట్ మీకుంది. దాని గురించి మేము మాట్లాడట్లేదు. ఈ రోజు నేను మిమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్న ఒక్కటే, ఆడది తప్పు చేస్తే దాన్ని టంకోరా వేయించి డప్పు కొట్టి ఊరంతా ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉందా? ప్రచారం చేసేటటువంటి కంకణం మీరెందుకు కట్టుకున్నారు? ఇక్కడ మీ భార్య తప్పు చేసిందని బాధపడుతున్నారా, లేదంటే తప్పు చేసింది కాబట్టి సమాజానికి చెప్పుకోవటానికి ఒక కారణం కనిపించింది కాబట్టి ఆనందపడుతున్నారా? సార్ అది నాకు వద్దు సార్. అది ఫస్ట్ నుంచి సార్ అది చాలా తిరుగుమోతు సార్. అది నాకు ఈ చాటింగ్లు ఇప్పుడు తెలిసింది కానీ అది ఫస్ట్ నుంచి తిరుగుమోతాయి సార్. అది అందుకనే నేను నాకు వద్దనుకుంటున్నాను సార్. అంటే తిరిగిపోతుంటే ఏంటి సార్? మార్కెట్ కి, పోస్ట్ ఆఫీస్ కి, బ్యాంక్ వెళ్ళిందనా తిరిగిపోతుంటున్నారు? బ్యాంకు ఎక్కువ సార్. స్టార్టింగ్ చూస్తే తెలుస్తాయి కదా సార్. స్టార్టింగ్ తెలుస్తాయి కదా సార్. అది సంసార పక్షం ఏం మాట్లాడు సార్ ఇంట్లో. ఇప్పుడు ఏదో మీ దగ్గరకు వచ్చి పెద్ద యాక్టింగ్ చేస్తుంది. అది ఇంట్లో భరించడం నాకు తెలుస్తుందండి. మీరు క్యారెక్టర్ అనాలిసిస్ అసాసినేషన్ చేయడానికి మీకు ఏ రైట్ లేదండి. ఇన్ని సంవత్సరాలు లేనిది ఈ రోజే ఎందుకు వచ్చిందిరా నీకు? అసలు నువ్వు ఏ రోజైనా సరే నాతో సక్రమంగా మాట్లాడావా? నువ్వు కావాలని చేసిన పని ఇది. నువ్వు కావాలని చేసిన పనిలో నేను చిక్కుకున్నాను అంతే. నేనేం చేయలేదు. నేను చేశానో లేదో నాకు తెలుసు. నేను చేయలేదు. ఇన్ని సంవత్సరాలు చేసి ఉంటే ఇన్ని రోజులు నీతో కన్నించుకొని, కొట్టించుకొని నీ దగ్గర ఉండను నేను. ఎప్పుడో నేను వెళ్ళిపోయేదాన్ని పిల్లల్ని తీసుకొని. నేను అంత తిరిగిపోతున్నా అయితే నిన్ను నీ పిల్లలు వదిలి నిర్దాక్షిణ ఇంట్లోంచి వెళ్ళిపోయేదాన్ని. నువ్వే కావాలి నీ దగ్గర ఉండగా నేను. నువ్వు చూసావా నన్ను? నువ్వు చూసావా? ఇది నువ్వు కావాలని చేయించావు. నువ్వు నన్ను వదిలించుకోవాలని చేస్తున్న పనిరా ఇది నీకు. ఆవిడ ఈ రోజు భద్రకాళిలాగా మీ మీద విరుచుకు పట్టడానికి ప్రధానమైనటువంటి కారణం మీరు. ఓకే, ఇక్కడ 2 థింగ్స్ జాగ్రత్తగా ఆలోచించండి. మీ దగ్గర ఇలా మాట్లాడుతుంటే ఇంట్లో నన్ను ఎంత టార్చర్ పెట్టుకుంటారు సార్. అది బాబు కిరణ్ గారు మాట్లాడితే తను మాట్లాడుతుంది, అది చెప్పట్లేదు. కిరణ్ గారు, ఇప్పుడు మీరు ఒక ఆడదాని యొక్క క్యారెక్టర్ ఇలా పబ్లిక్గా అసాసినేట్ చేస్తే కనుక మీరేంటంటే ఇప్పుడు వరకు ఊర్లో ప్రచారం జరిగింది కదా, ఇప్పుడు పబ్లిక్గా ఈ సుమన్ టీవీ ద్వారా చేస్తే కనుక ప్రపంచం మొత్తం తెలుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మీరు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ తీసుకుని చాటింగ్ వరకు అనేటటువంటిది వదిలేసి పెళ్ళైనప్పటి నుంచే ఈవిడ కార్యక్రమాలు మొదలైనవి అని చెప్పి ఇంకొద్దిగా ఎక్స్పాండెడ్గా చూపెడుతున్నారు. మీరు దయచేసి ఆలోచించండి, మేము చెప్పేటటువంటిది కూడా వినండి. ఇక్కడికి వచ్చి కూర్చోకముందే మా ఎంక్వైరీలు, మా నోట్స్ మేమంతా ప్రిపేర్ చేసుకున్నాం. ఉష గారి క్యారెక్టర్ ఏంటి, మీ యొక్క పరిస్థితి ఏంటి మీ ఊర్లో అనేటటువంటి నిజాలు అన్నీ మాకు తెలుసు. ఇక్కడ మీరు దయచేసి ఆవిడ క్యారెక్టర్ని ఇంకొక ఇంచు కూడా అసాసినేట్ చేయడానికి మీకు రైట్ లేదు. నేను కావాలనే నేను నా ఫ్రెండ్ చేత నేను చాటింగ్ చేయించానండి. అది వాస్తవం, ఒప్పుకుంటున్నా. ఎందుకు ఒప్పుకుంటున్నా? దాని నిజ స్వరూపం బయటపడిందా లేదా సార్? సో ఈ అమ్మాయి ఈవిడ క్యారెక్టర్ మీ ఫ్రెండ్ ద్వారా ఏమండి మీరు బుద్ధి గడ్డి తిన్నారు. వాడికి ఏం పోయే కాలం వచ్చిందండి? మీ మాట విని ఒక సంసారం చెడగొట్టడానికి, 2 ఆడపిల్లల యొక్క భవిష్యత్తును పాడు చేయడానికి, ఒక ఆడదాన్ని రోడ్డు మీద ఈడ్చడానికి వాడు తాగుపోతేనండి మీలాగా. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ చేత చేయించాను కాబట్టి, వాడు మంచోడు కాబట్టి నాకు చెప్పాడు సార్. అదే కమిట్ అయిపోతే ఇది ఆటో కమిట్ అయిపోతుంది కదా సార్. ఇవన్నీ గాడిద గుడ్డు. కానీ మీ ఇద్దరు ప్లాన్ ఏంటో ఒకసారి చెప్పండి. అసలు మీ ఇద్దరు ఏంటి ప్లాన్ చేసుకున్నారు? మీరు మీ దోస్తు, దొంగ దోస్తు కాదండి, నన్ను వదిలించుకోవాలని ఫస్ట్ నుంచి చూస్తున్నాడండి. ఉండండి అమ్మా, అసలు చెప్పనండి. అసలు అందుకే ఆస్తులు అమ్మేసి ఆస్తి వచ్చిన డబ్బుని కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చేసుకుంటాడు అంతే. అంటే పెళ్లి చేసుకుంటే పిల్లలకి హక్కు లేదా అండి? పిల్లలకి హక్కు లేదా అండి? పిల్లలకి హక్కు లేదా? మరి పెళ్లి ఎందుకు చేసుకున్నారా? నన్ను పెళ్లి ఎందుకు చేసుకున్నావు? నన్ను పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎందుకు అన్నావు?
హక్కు లేదని అంటావు. ఎందుకుంటది హక్కు? కన్నా మీ అమ్మకి హక్కు ఉంటే పిల్లలకి నాకు కూడా హక్కు ఉంది. నీలాంటి గయ్యలు వస్తుందని చేసుకోం మేము. నీ వల్ల ఈ రోజు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. అదే మాట ఇంతకు ముందు నేను మాట్లాడుంటే ఈ రోజు నువ్వు నా చెప్పు చేతులు ఉండేవాడివి. అంటే గయ్యాలతనం ఏంటి? అవును, నువ్వు కింగ్ గా బతికా కాబట్టి ఈ రోజు నువ్వే చేసుకుని నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు, నేను కాదు. కాదు కిరణ్ గారు, ఏంటి ఈ అమ్మాయితో ప్రాబ్లం ఏంటి? ఒకటి ఎందుకు అసలు మీ అసలు ఆరిజినల్ పుట్టారండి? ఓహో, నువ్వు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పిల్లలతో వదిలించుకోవాలని చూస్తున్నావు. అంటే ఏం లేదు, చంపి ఇంకా మానసికంగా చంపేసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పరువు తక్కువ స్త్రీలాగే బతకాలి అనే ఉద్దేశం క్రియేట్ చేసి అప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపారండి వదలాలనుకుంటే కనుక? కిరణ్ గారు, ఇప్పుడు ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదన్నది మాకు తెలుసు. చాటింగ్ చేసేటటువంటి పరిస్థితి ఏంటంటే కనుక మీరు పక్కన ఉండేటటువంటి మీ స్నేహితులు ఒక భిన్నమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఒక సానుభూతి అయినటువంటి ఒక బాధాకరమైనటువంటి ఒక ఓదార్పు కూడినటువంటి వాతావరణాన్ని సృష్టించి ఆవిడ లూప్లోకి లాగారు. ఆవిడ ఉండేటటువంటి బలహీనమైనటువంటి మానసిక పరిస్థితి వల్ల ఆవిడ అలా టెంప్ట్ అయింది. ఆ రెండు మెసేజ్లని పట్టుకుని నీ క్యారెక్టరే కరెక్ట్ కాదు అనేటటువంటి దాని వెనకట్ల మీ ఉద్దేశం ఏంటంటే కనుక ఆవిడని పరువు తీసి బయటకు పంపించి చిల్లి గవ్వ కూడా ఆవిడకి ఇవ్వకుండా బయటకు పంపించి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడదాం సార్. నేను చెప్పేటటువంటిది ఒకటే పాయింట్. గతం గతహ అనేటటువంటి సూత్రాన్ని అనుసరిస్తూ మీ బాధల్ని వెనక్కి పెట్టేసి ఆవిడ జరిగినటువంటి అవమానాన్ని పక్కన పెట్టి ముందుకెళ్ళేటటువంటి దానికి ఒక అవకాశం ఉందా లేదా? పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మీరు తాగుడు ఆపి అన్ని ఎవడో ఊరంతా చెయ్యి అనుకుంటే ఇంకా నాకు ఎందుకు సార్ అది? నేను రెడ్ హ్యాండెడ్ గా ఏం దొరికానరా నీకు? వాడితో పడుకోవడం చూసావా నువ్వు నన్ను కావాలని ఇరికించావు అక్కడ. నువ్వు వాడితో పడుకోవడం చూసావరా నువ్వు చేస్తకూడదా? నువ్వు మగాడవు కాదరా? నువ్వు మాట్లాడదు నువ్వు. ఇప్పుడు నువ్వు కమిట్ అవ్వా, నువ్వు కొంచెవాడు అయితేనే నువ్వు మాట్లాడతావు. ఎంతమంది కమిట్ అవ్వ నేను చూస్తున్నా. నేను తప్పు చేసుంటే నేను అనుకోవాలి, నేను తప్పు చేయలేదు. నువ్వు మెసేజ్ చేసినందుకు నేను చేసా, నువ్వు చేయించావు. అది బాబు కిరణ్ బాబు ఒక్క నిమిషం వినండి. ఇదిగోండి, నీ భార్య నీకు కావాలా, నీ భర్త నీకు కావాలా అనేటటువంటి ఒక్క ప్రశ్నే నేను అడిగాను ఇక్కడ. నువ్వు పైపెచ్చు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది, కిటికీలోంచి చూశాను, ఇలా దయచేసి మాట్లాడకు. ఎందుకంటే అటువంటి సందర్భాల్లో డిస్కషన్లు ఎలా ఉంటాయి, ఆధారాలు ఎలా ఉంటాయి అనేది బాగా ముదిరిపోయి ఉన్నాము. ఒక నిమిషం అమ్మ, నువ్వు పదే తప్పు చేయను. నువ్వు నీ గురించి ఆధారాలు చేయాలనుకుంటే వీడు లేనప్పుడు తాయి వచ్చి పడిపోయినప్పుడు కూడా నేను చేయొచ్చు కదా, చేయొచ్చు కదండి. ఉషా, నువ్వు ఇంకా నిన్ను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరేంటి అన్నది మాకు అర్థమైంది. ఏంటండి కిరణ్ గారు? తప్పు చేయొచ్చని అడుగుతుంది సార్. తప్పు చేసిందో లేదు నేను చూసాను. ఇంత ముందు ఎన్ని స్టార్టింగ్ చేసి ఇది చూసాను కాబట్టి, స్టార్టింగ్ ఎన్ని చూసాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు దానికి చేయనటువంటివి చూడనటువంటి వాటి గురించి మీకు మాట్లాడటానికి హక్కే లేదు మీకు. మీరిద్దరు కలిపి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. నేను మాట్లాడలేదు సార్, నేను చూసిన దాని గురించి మాట్లాడుతున్నాను. నాకు చెప్పండి, ఈ స్టార్టింగ్ గురించి చెప్పండి. నేను పర్సనల్ గా కలుద్దాం, కమిట్ అవుతున్నా దానికి నాకు చెప్పండి. పక్క ఆధారం ఉంది కదా అక్కడ. చాటింగ్ గురించి మాట్లాడే దాని ముందు దీన్ని ఎవరు సృష్టించారు అనేది కూడా మాట్లాడాలి. ఇప్పుడు మీరు అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, నాకు దొరకపోయి ఉంటే కనుక కమిట్ అయిపోయి ఉండేది కదా అని అంటున్నారు. నేనేమంటున్నానంటే కనుక అవ్వదు. నేను ఇస్తున్నా నా గ్యారంటీ. నేను చెప్పగలను, ఆవిడని అసెస్ చేసినటువంటి దాన్ని బట్టి నేను చెప్పగలను, గ్యారంటీ ఇస్తున్నాను. ఆవిడ కమిట్ అయ్యి ఉండేది కాదు. ఎందుకంటే హలో అనే మెసేజ్ పెట్టిన కాడి నుంచి ఆవిడకి ఒక శక్తి ఆవిడని వెనకాతలకి లాగుతుంది. అదే పరాశక్తి, అదే భగవంతుడు ఇచ్చేటటువంటి ఒక శక్తి, అదే ఒక తల్లికి, ఒక ఆడదానికి, ఇద్దరు ఆడపిల్లకి అన్నటువంటి ఒక తల్లికి ఉండే శక్తి. మీరు అనుకున్నంత చిల్లరగా, మీరు ఊహించుకున్నంత దరిద్రంగా ఆవిడేం కమిట్ అయిపోయి వాడు పక్కలో పడుకునేటటువంటి స్త్రీతో నేను ఈ రోజు మాట్లాడలేదు. జాగ్రత్తగా మాట్లాడండి. అది సంసార పక్షంగా ఆలోచిస్తే ఇంతవరకు రాదు సార్, ఇంతవరకు రాదు. ఆపయ్యా, నీతో మాట్లాడటం మా పరువు తక్కువ. నువ్వు పెడతావా, మమ్మల్ని పెట్టమంటావు ఫోను? కాదు కళ్యాణ్ గారు, మనం అతనితో ఇంతసేపు మాట్లాడాము, ఎక్కడ కూడా నా భార్య పోని
పిల్లలు కనీసం 2 ఆడపిల్లలు అన్న మాట, ఇంత ప్రేమ కూడా ఒక్క పదంలో కూడా మనకి వినిపించలేదు కదా. ఇలాంటి అసలు అలాంటి వాళ్ళతో ఉండటం అవసరం అంటారండి? నేను నిజంగా చెప్తున్నాను కదా, వాళ్ళ అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ తల్లి అలా అక్షింతలు పువ్వులు వేస్తూ ఉంటారు, వాళ్ళ తల్లికి తల్లి పాత్రేనా ఇక్కడ కేవలం? మందు కొట్టుకుంటూ కూర్చోవాలి. ఇలాంటి వాళ్ళకి అసలు పెళ్లి ఇక్కడ తల్లి పాత్రే ఉందంటారా ప్రధానంగా తల్లి పాత్రే మేడం. ఇప్పుడు ఏంటంటే ఇతనికి తాగుడు ఈవిడ వచ్చాక అలవాటు అయింది, అబద్ధం అది. తాగుడు ముందు నుంచే ఉంది. యూజువల్ గా ఈ తల్లులు ఏం చేస్తారంటే కనుక తాగుడికి విరుగుడు ఏంటంటే కనుక పెళ్లి చేసి పాడేస్తారు. మా వాడు ఏంటంటే చట్టపత్రాలు వేసుకుని తిరుగుతున్నాడు, లెక్కపత్రం లేకుండా వ్యవహరిస్తున్నాడు, పెళ్లి చేస్తే కనుక బాధ్యత పెరుగుతుంది, మందు ఆపేస్తాడని చెప్పి ఇలా పెళ్లిళ్ళు చేసినటువంటి అత్తగారులు ఇంతమంది ఉన్నారు నా దగ్గర. ప్రధానంగా ఆవిడే సూత్రధారి ఇందులో. ఎందుకండి మన కాళ్ళ మీద మనం నిలబడలేమా? చదువు లేకపోయి ఉండొచ్చు, ఎన్ని ఉన్నాయండి చేసుకోవటానికి ప్రపంచంలో, ఎన్ని అవకాశాలు ఉన్నాయి. 6 ఏళ్లలో ఎప్పుడు బయటికి రాలేదు కదండి. నేను బయటకు వచ్చి ఈ ప్రపంచం ఇలా ఉంటుందని నాకు తెలుసుంటే నాకు బ్రతకడానికి ఒక ఆధారం అనిపించేది. రాకుండా 6 ఏళ్ళు అలాగే ఇంట్లో ఉండి సడన్ గా ఒక్కసారిగా బయటికి గెంటేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అన్నం ఉడికిందా లేదన్నది ఒక మెతుకు చాలమ్మా. నువ్వు 6 సంవత్సరాలు ఇంటూ 365 days చూసావు ఈ మహానుభావుడి యొక్క క్యారెక్టర్. దానికి తోడు ఏంటంటే కనుక సర్ది చెప్పి బాగు చేయడానికి మనుషులు లేకపోతే కనుక ఇలాంటి కొడుకులు వెచ్చలివిడి అవుతారు. అతనికి సర్ది చెప్పి మార్చేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు ఇప్పటికి కూడా అంత తాగి అంత తందనాలు ఆడేటటువంటి వాడు ఏమంటున్నాడు, నా తల్లికి కావాల్సిన ఇంపార్టెన్స్ నా భార్య ఇవ్వలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది అంటే, ఆవిడ అది అడ్వాంటేజ్గా తీసుకుని అది బాగు చేసి ఉంటే కనుక ఈరోజు బాగుపడి ఉండేవాడు. తల్లి బాగు చేయలేనటువంటి కొడుకుని సమాజంలో ఏ శక్తి బాగు చేయలేదమ్మా. సూపర్ అండి. నేను ఒకే ఒక పాయింట్ చెప్తున్నాను. మీరు బీకామ్ చదివారు, డిగ్రీ ఏదో చేశానని అన్నారు, బయట ప్రపంచం చూడలేదు. బయట ప్రపంచం మీరు చూడటానికి ఒక ఆలోచన శైలి మీకుంటే కనుక రేపొద్దున తాగి ఏ లివర్ క్యాన్సర్తో వీడు పోతే కనుక నా పిల్లలకి ఎవరికి దిక్కు అనే ఆలోచనతో అన్న నువ్వు బతకాలి కదమ్మా. రేపొద్దున నా కాళ్ళ మీద నిలబడి ఎంతకాలం బతుకుతాడో ఆడి తాగే మోతాదుకి. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఇక్కడికైనా నేను అనాథిని, నాకెవరు లేరు, మా అమ్మ నాన్న లేరంటే ఎవరికి ఎవరు లేరమ్మా ఈ సమాజంలో, ఎవరికి ఎవరు లేరు. ఈ బంధాలు బంధుత్వాలు ఇవన్నీ కూడా తాత్కాలికమే. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీకెవరో తోడు అక్కర్లేదు, మీ తోడు మీ పిల్లలకు కావాలి. మళ్ళీ వెళ్ళి ఆ తలుపు తట్టి, అరే బాబు నువ్వు తాగినా పర్వాలేదు, నన్ను అవమానించినా పర్లేదు, నలుగురితో అంటగట్టినా పర్లేదు, నేను ఇక్కడే పడుంటానని మాత్రం అనకండి అమ్మా. దండం పెడతా చేతులెత్తి. ఇన్నాళ్ళు నాకు ఇంత ధైర్యం లేదండి. మీ దగ్గరికి వచ్చాక మీతో మాట్లాడిన తర్వాత నాకు ఆ ధైర్యం వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ అండి.